హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పండుగ సీజన్ వచ్చేస్తుంది. ఇంట్లో కొబ్బరి తురుము ఎక్కువగా ఉంటుంది. అయితే దాంతో కొబ్బరి చట్నీ చేసుకునే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ కొబ్బరి చట్నీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం చాలా తొందరగా చేసుకునే కొబ్బరి ఉండల రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఈజీ చేసుకోవడం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దానిపైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము. దానికి 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. దాంట్లోకి 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్. మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే. సో మొత్తం కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగిపోయి ఆ కొబ్బరి అంతా దాంట్లో కలిసిపోయేటట్టు మొత్తం కలుపుకోవాలండి. సో ఇలా వాటర్లా అయిపోతుంది. సో కలుపుతూనే ఉండాలి. దాంట్లో కొంచెం ఇలాచీ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా దగ్గరగా అయినంత వరకు. ఎప్పటి వరకు అంటే మీరు కొంచెం తీసి చేతితో చూస్తే సరిపోతుందండి. సో దాంట్లో కొంచెం లాస్ట్లో దించే ముందు కొంచెం గీ వేసుకోండి. వేసుకొని చేయితో ఒకసారి చెక్ చేసుకోండి ఉండ కట్టిందా లేదా అని. ఉండ కట్టినంత వరకు కూడా మీరు దాన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి పాకం దిగుతుందనమాట. బెల్లం అంతా కొంచెం స్టిక్కీగా అయినప్పుడు మనకు ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఉండలు కూడా మీరు వేడిగా ఉండేటప్పుడే చుట్టుకోవాలండి. సో కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడే చుట్టుకోవాలి. మరీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతాయి అనమాట. సో చూసారు కదా, రెడీ. ఎంత సింపుల్ అండి. ఇంకెందుకు, మనకి పండగ సీజన్, బోల్డ్ కొబ్బరి ముక్కలు ఉంటాయి ఇంట్లో. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసేయండి. ఎంత సింపుల్ అని 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. సో మీ అందరికీ తెలుసు అనుకోండి ఈ రెసిపీ. ఇంకొకసారి గుర్తు చేశాను అనుకోండి. రెసిపీ నచ్చితే, వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.